వెల్కమ్ టు ఎంబీటీవీ. ప్రకాశం జిల్లా మార్కాపురం 35వ వార్డులో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలోని 35వ వార్డు నందు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్న రాంబాబు పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. ఇందులో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే సమస్య పడుతుంది బయట 5 ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 నుండి కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పింది. అంటే గతంలో 7, 2019 నాటికి ఇంకొక 5 కలిపి 12 మెడికల్ కాలేజీల్లో అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలా. 12 మెడికల్ కాలేజీలలో నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినాను. ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రానికి 1 సారి ముఖ్యమంత్రిని, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రిని. మొత్తం కలిపి 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి. మొట్టమొదటి ప్రభుత్వ వైద్య కళాశాల విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీని స్థాపించినారు. అంతేనా సార్? ఇన్ఛార్జ్ ఆంధ్ర కదా, నెలకొల్పినారు. తదుపరి 2019వ సంవత్సరంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే నాటికి రంగారెడ్డి అన్నారండి, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేదానికి వ్యతిరేకిస్తూ మార్కాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కోటి సంతకాల సేకరణ కోసం ఉద్యమిస్తున్నది మీ దగ్గరికి వస్తూ ఉన్నారని చెప్పేసి మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు దయచేసి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి. మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఎదిరించండి. మన ప్రాంతంలో నిర్మాణమవుతున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే రన్ చేసేదానికోసం, కొనసాగించేదానికోసం గవర్నర్ గారికి మీరు కూడా ఒక సంతకం పెట్టి ఒక లెటర్ ఇస్తూ మీ నిరసన కూడా తెలిపి ఈ ప్రాంత వాసులుగా ఈ ప్రాంతానికి జరిగేటువంటి అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి నష్టం జరగకుండా సహకరించండి అని చెప్పేసి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.